తిరుపతి నగరం పేరుకేమో చాలా గొప్పగా, ఊరు చూస్తేనేమో దిబ్బగా మారిపోయింది. దీనికి ముమ్మాటికి కూటమి ప్రభుత్వ నేతలు, అధికార యంత్రాంగమే కారణం అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం స్థానిక సుందరయ్య నగర్ తోబిఘాట్ 44వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక డంప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా వర్షంలో పరిశీలించడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి చెత్త కుప్పల్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం కారణంగా వర్షంలో ఇవన్నీ కూడా ఈ పక్కన ఉన్నటువంటి కాలువల్లో కొట్టుకుపోయి ప్రధాన కాలువలన్నీ బ్లాక్ అయ్యి చిన్నపాటి వర్షానికే నగరం అంతా కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. గతంలో ఈ సమస్యకు పరిష్కారంగా ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది 960 మంది ఏమాత్రం సరిపోరు. దీంట్లో కేవలం 700 నుంచి 730 మంది మాత్రమే రోజు పనిచేస్తున్నారు. ఈ సంఖ్య పారిశుద్ధ్యాన్ని నిర్వహించడానికి సరిపోదన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీటీడీ సహకారాన్ని తీసుకుని మరొక 2000 మందిని అదనంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తిరుపతిలో వినియోగించాలని అనుకుంటే ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నాయకులు మొత్తం తిరుపతి క్షేత్రాన్నంతా కూడా పరిరక్షించేటటువంటి వాళ్ళం మేము లేకపోతే హైందవ ధర్మమే లేదని చెప్పేటటువంటి నేతలు కోర్టుకు పోయి ఆపేశారు. వీళ్ళు కేవలం 4 మాటలు పత్రికల్లో మాట్లాడడం వరకు, లేదంటే వచ్చినటువంటి నేతలకు దర్శనాలు చేయించడానికి మాత్రమే వీళ్ళ సమయాన్ని కేటాయిస్తారు తప్ప తిరుపతిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా వీళ్ళ ప్రయత్నాలు ఉండవు. ఒకవేళ తక్కిన నాయకులు ఎవరైనా ఆ ప్రయత్నాలను చేస్తే దాన్ని ఏ రకంగా ఆపు చేయాలో దాని మీద పూర్తిగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కేంద్రీకరిస్తారు. వీరి కారణంగా తిరుపతి నగరం ఇలా తయారైంది. మనకు అవార్డులు, రివార్డులు స్వచ్ఛ సర్వేక్షణలోను మరొక దాంట్లోనూ రావడం అయితే వస్తాయి, కానీ నగర వీధుల్ని చూస్తే మొత్తంగా మురికి కూపంగా తయారైనాయి. ఇది ఒక్క సుందరయ్య నగర్లోనే ఈ పరిస్థితి లేదు. తిరుపతిలో ఉన్నటువంటి చాలా వీధుల్లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడి ఉన్నాయి. ఇప్పటికన్నా కనుదెరవండి. అనవసరమైనటువంటి విషయాలకు ఏదో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు, ప్రతిపక్షం మిమ్మల్ని గట్టిగా నిలదీస్తోందన్నటువంటి కారణంతో ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కట్టుకథలు అల్లడం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కనుగొనండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గత 6 నెలలుగా చెత్తకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అధికార పార్టీకి ఫోటోలతో సహా, రుజువులతో సహా చూపిస్తున్నా కూడా వాళ్ళలో చలనం రాలేదు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి అన్నటువంటి విషయాన్ని చెబుతూ మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసించడానికి, వాటిని తిప్పికొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా బెదరరు అన్నటువంటి విషయాన్ని మరోసారి నేను స్పష్టం చేస్తున్నాను.